తేజస్వి మీ వాయిస్ కానీ మీ యాక్టింగ్ కానీ ఆ ఆటోలో కూర్చొని మాట్లాడడము అసలు ఎంత న్యాచురల్గా తెలుసా. నిజంగా ఒక విలేజ్లో ఒక అమ్మాయిలు ఇట్లాగే ఉంటారు, ఇలాగే నిజంగా నిజంగా చాలా చాలా బాగా చేశారు మీరు. మీరే చెప్పుకున్నారు కదా. డబ్బింగ్ నాదే అండి, ఓన్ వాయిస్. ఓకే. సో ఎట్లా డైరెక్టర్ మిమ్మల్ని ఈ క్యారెక్టర్లు ఇన్వాల్వ్మెంట్కి ఆయన ఎట్లా మిమ్మల్ని పుష్ చేసిండు? వాయిస్ అండ్ స్లాంగ్ పరంగా వస్తే ఆయన చాలా హెల్ప్ చేశారండి. ఎందుకంటే ఆయన పుట్టి పెరిగింది ఆ రీజియన్లోనే. ఇప్పుడు ఈ సినిమా ఏదైతే బ్యాక్డ్రాప్లో అవుతుందో అక్కడే పుట్టారు. సో ఆయన ప్రతి పర్టికులర్గా లైక్ ఎంత సాగదీయాలి, ఏ పదం ఎలా పలకాలి, కొన్ని పదాలు నాకు కూడా కొత్తే. బికాస్ కొన్ని పదాలు ఈవెన్ వీ డెంట్ నో కదా సార్. ఇలా దీని మీనింగ్ ఇదా, లేకపోతే మనం ఫర్ ఎగ్జాంపుల్ పోగు అంటారు వాళ్ళు మటన్కి. సో పోగు అంటే అదా, లైక్ యూ డోంట్ యూజ్ ఇట్ కదా పోగు. మటన్ కట్ చేసి ఇచ్చిన మీట్ని పోగు. సో అలా కొన్ని పదాలు కొత్త పదాలు, సులాయి అండ్ ఎవ్రీథింగ్ సార్ బాగా గైడ్ చేశారని. అండ్ ఐ ఆల్సో ట్రై టు పిక్ దట్ అప్ అండ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఎంత ఏమంటారు అథెంటిక్గా పోర్ట్రే చేయగలగడానికి ఆర్ మాట్లాడడానికి ప్రయత్నించాను. ఓకే. సో ఒకసారి పెద్ద క్యారెక్టర్స్ చేస్తే, ఏజ్ క్యారెక్టర్స్ చేస్తే అలాంటి క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. ఏజ్డ్ క్యారెక్టర్ అంటే ఫాదర్ క్యారెక్టర్ కదా, కాదా? అంటే మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా చెప్పండి. ఫాదర్ క్యారెక్టరే మరి అప్పుడే అంటే హీరోయిన్ ఊర్లలో జల్దీ పెళ్లి చేస్తారు. ఊర్లలో ఎప్పుడు అంటే దే గెట్ మ్యారీడ్ రియల్లీ యంగ్ ఏజ్, దే గెట్ మ్యారీడ్ 15, 13 రైట్. సో ఏజ్డ్ ఫాదర్స్ అనే కాన్సెప్ట్ ఉండదు ఊర్లలో. అంటే ఫాదర్ అంటే ఇంకా ఇప్పుడు మీ బ్రదర్ చూసుకోండి, ఆయన హీరోగా చేస్తూ ఉన్నారు. నేను ఇవ్వనికైనా ఫాదర్ చేస్తా. నేను అమితాబ్ బచ్చన్ కూడా ఫాదర్ చేస్తా ఇఫ్ ద రోల్ ఇస్ రైట్. వెరీ హ్యాపీ ఫర్ దట్. థాంక్స్. మీదే ఇయర్స్ కష్టం అండి తేజస్వి గారు. కష్టం అని ఐ వుడెంట్ సే. వాట్ ఎవర్ ఎడిట్ ఐ డిడ్ విత్ లవ్ ఓన్లీ. సో ఫర్ 6 years నుంచి నేను ఐఎమ్ డూయింగ్ షార్ట్ ఫిల్మ్స్. స్టార్ట్ చేసింది 2019లో ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది. సో అప్పటి నుంచి అలా ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ సినిమా అండ్ ద క్రాఫ్ట్. మీరు మీ ఏజ్ కన్నా పెద్ద క్యారెక్టర్స్ చేస్తున్నారు మీరు. అసలు నేను కష్టపడలే అని చెప్దాం అనుకున్నా కాదు. అసలు మిమ్మల్ని చూసి నేను పోల్చుకోలేకపోతున్నాను. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఏంది, అసలు మీరేంది బయట, అసలు ఏమన్నా పోలికుందా కనీసం? అసలు మీ అంటే మీరు అట్లా కాళ్ళు వంకరగా పెట్టి నడవడం, అసలు మీరు చేసిన క్యారెక్టర్ ఏంది, ఆ క్యారెక్టర్కి మీరు యాప్ట్ అవుతారని అసలు ఆ డైరెక్టర్కి ఎట్లా అనిపించింది? ఆయన కొంచెం పిచ్చోడు కాబట్టి, పిచ్చోడు అంటే పని పిచ్చోడు. ఆ క్రాఫ్ట్ అది అట్లా అంత పిచ్చి ఉంటే కానీ అనుకోరు అట్లా మమ్మల్ని. నన్నైతే ఎట్లా అనుకున్నాడు తెలియదు నాకు. నేనైతే బబుల్ గమ్లో చూసినట్టున్నారు వాళ్ళు. బబుల్ గమ్ సినిమాలో చూసి ఇటు సెట్ అవుతున్నారని ఆడిషన్ పిలిచి, అది 15 రోజులు ఆడిషన్ అవుతున్నది. రోజు వస్తున్నా కుంటున్నా పోతున్నా, ఏం చెప్పట్లేదు. 15 days కుంటుండే నేను. రోజు రావాలి, కార్లో కుంటాలే పోవాలి, ఏం చెప్పాడు. ఎందుకంటే ఆయనకు ఏంటంటే ఇటు అమెరికాకి వెళ్ళి వచ్చిండు, తెల్లగా ఉన్నాడు, ఈడు ఇట్టా అని చెప్పేసి ఒకసారి మేకప్ సెట్ అయిపోయి అంత అయిపోయిన తర్వాత సేమ్ నన్ను కూడా అట్లా అనుకోండి. అట్లా చూసే చూసా మొత్తం పాషన్ డైరెక్టర్ మీరు కలవలేదు కదా, స్టైల్ కంఫర్ట్ పిచ్చి అసలు ఇట్లా నెక్స్ట్ ఇట్లా అంజుట్టి తీసేరి, అట్లా నాది కాలు తీసేరింది అట్లా. ఆయనకి ఈ స్టోరీ 15 years కింద తెలుసంట ఆయనకి, అంటే ఆయన మాట్లాడింది. కానీ అది సినిమాగా రావడానికి ఇంత టైం పట్టింది కదా. అంటే ఆయన ఇది సినిమా చేయడానికి బిఫోర్, అంటే ఇది సినిమాగా చేయడానికి ఆయన ఇట్లా ఏమైనా స్ట్రగుల్స్ తీసుకున్నారా? స్ట్రగుల్ ఫేస్ చేసిండు ఆయన పర్సనల్గా. లైక్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ జర్నీస్ టువర్డ్స్ దేర్ గోల్స్ అన్నట్టు. ఆయన ఈ సినిమా ఆయనకి లైఫ్, ఆయనకు కూడా ఒక గవర్నమెంట్ జాబ్ ఏదో వచ్చినట్టుంది, అది వదిలేసి నేను సినిమా డైరెక్టరే అవుతా అని చెప్పి వాళ్ళ ఇంట్లో మాట్లాడి ఫైట్ చేసి వచ్చిండు. ఆయన ఈ రోజు ఆయన నిరూపించుకున్నాడు కూడా, ఆయన ఏం కేపబులో అది నిరూపించుకున్నాడు కూడా. అది నాకు ఎప్పుడో ఒక రోజు వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి వాళ్ళ బాబు అన్నప్రాసన అయినప్పుడు వాళ్ళ విలేజ్ వెళ్ళినప్పుడు చెప్తుండే, మంచి ఉద్యోగం వచ్చినాక వదిలేసి సినిమాకి పోయినావు, సినిమా ఏమన్నా అయితే ఏంది నీ పరిస్థితి అంటే. వాళ్ళ ఇల్లు వాళ్ళ లొకాలిటీ అంతా చూసినాక అన్న నేనే ఇన్ని రోజులు మస్తు రిస్క్ చేసిన అని ఫీల్ అయ్యేటోని. తినమ్మ అసలు నువ్వేందన్నా ఇంత పెద్ద రిస్క్ చేసినావు, నువ్వు మామూలుని కాదన్నా అని చెప్పి ఆ రోజు ఫీలింగ్ వచ్చిండే. అంటే లైక్
అంటే సినిమా మీద ఉన్న పిచ్చి ఎంత అంటే నాకే ఇంత అంటే నాకన్నా స్క్వేర్ త్రిబుల్ అయినాయి. క్రేజీ, ఇంటెన్స్, ఎమోషనలీ రియలీ క్రేజీ పర్సన్. అందుకే ఆ క్యారెక్టర్లు, ఆ విజువల్స్, ఆ ట్రైలర్లో అట్లా రాదు. ఇఫ్ నాట్ ఫర్ ద డైరెక్టర్ సాయి కంపతి, ఈ సినిమా నాకు తెలిసి ఈ సినిమా ఎవ్వరు చేయలేడు. ఆయన పిచ్చి డైరెక్టర్. పిచ్చికి నేను ఒక పిచ్చోడి లెక్క తగిలిన సినిమా పిచ్చోడిని. అండ్ చైతు అన్న మ్యాడ్, నేను పిచ్చోడే కాదు, నన్ను పిచ్చోడు అంటే లైక్ బాగానే ఉన్నాం. లైక్ హిస్ క్యారెక్టర్ అట్లా చెప్తాడు కానీ అట్లా చెప్తాడు కానీ ఐ నో లైక్ హౌ మచ్ హార్డ్ వర్క్ హీ హాస్ డన్ ఫర్ ద క్యారెక్టర్ అనేది. లైక్ పర్సనల్ ఎఫర్ట్లెస్ అనిపిస్తుంది. నీ గురించి అట్లా చెప్పగా క్రింజ్ అనిపిస్తుంది. నేనేం హార్డ్ వర్క్ చేయలేదు, నువ్వు చేసి ఛాలెంజింగ్ క్యారెక్టరే కదా, మీరు అట్లా కాళ్ళు మేడం ఏమో యాక్టింగ్ కదా. నో సి ఎందుకు మీకు 15 days తీసుకున్నారు ఆ క్యారెక్టర్ కి మిమ్మల్ని చూస్ చేయడానికి? 15 days. సి మీరు స్పీచ్ విన్నారో లేదో మొన్న మన ట్రైలర్ లాంచ్ లో, నాకు ఏం తెలియదు. ఫస్ట్ యాక్ట్, సెకండ్ యాక్ట్, థర్డ్ తెలియదు. ఒక కథ తెలుసు, దాని ఇంటర్వెల్ తెలుసు, క్లైమాక్స్ తెలుసు, ఎట్లా తీయాలో తెలుసు, ఇక్కడ లేపాలో తెలుసు, ఇక్కడ కూర్చోవాలి. నేను కూడా వచ్చేస్తాను. నాకు అతను ఏమో నా సైక్ అంతా వెంకన్న అన్నాడు. అతని క్యారెక్టర్ ఆయనకి ఎప్పుడు కూడా నాకు వెంకన్న సెట్ అయితే సగం సినిమా సెట్ అయింది అన్నట్టు తిరిగేటాడు. సో డైలాగు, డిక్షన్, కుంటడం అంతా ఓకే అయింది. కానీ మీరు అన్నట్టే ఈ అమెరికా నుంచి వస్తున్నాడు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, వీటి ఎట్లా తయారు చేయాలి అది అని. దెన్ వీ సాట్ డౌన్ 2-3 days బిఫోర్ ద షూట్. ఇట్ గాట్ ఓకేడ్. కోకోనట్ ఆయిల్ తెచ్చుకుని నెత్తికి పూసుకుని ట్యాన్ వేసుకుని ఇక్కడ కట్ చేసుకుని జుట్టు అంతా స్కాల్ప్ కనిపించేటట్టు అంతా చేసుకున్న తర్వాత దెన్ హీ వాజ్ లైక్ అమ్మా ఫోటోషూట్ అయింది విత్ యూ. అండ్ సో ఇట్ టుక్ వైల్. ఎందుకంటే మీరు చూసారు కదా, 3 characters ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఏ క్యారెక్టర్ క్యాస్టింగ్ కూడా అటు ఇటు అయితే షీ వాజ్ ఆల్సో పర్ఫెక్ట్. ఇలా ఇప్పుడు ఆ వెంకన్న క్యారెక్టర్కి ఎంత డిఫరెంట్ అని కూడా కెమెరా ఆన్ చేస్తే హీ షిఫ్ట్స్ టు దట్ క్యారెక్టర్ సో ఎఫర్ట్లెస్లీ అండ్ సీమ్లెస్లీ దట్ నాకే అంటే మేము కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం, ఇలాగే ఫన్ చేసుకుంటా, జోక్ చేసుకుంటూ ఉంటాం ఆఫ్ కెమెరా. హీల్ స్పీక్, ఐల్ స్పీక్ అండ్ ఎవ్రీథింగ్. బట్ యాక్షన్ అనగానే హీల్ గో ఇన్ టు ద క్యారెక్టర్ లైక్ ఇన్ అ విమ్. అండ్ దెన్ ఐ విల్ ఆల్సో లైక్ ఇంకా నా నుంచి కూడా అది వచ్చేస్తుంది. బికాస్ we actors feed on the other actors' energy and what they are giving, and he is one of the best co-actors I've ever had. Thank you. ఎట్లా చెప్పినా అట్లా చెప్పింది. నిజంగా సో ఆయన లైక్ నా నుంచి అది తీసుకురావడానికి కూడా he has helped a lot. So yeah. Thank you for your kind words. విలేజ్ గర్ల్ లాగా మిమ్మల్ని మీరు ఆ క్యారెక్టర్లో మీరు ఇన్వాల్వ్ అవ్వడానికి, అది అర్థం చేసుకోవడానికి ఒక డైరెక్టర్ సపోర్ట్ కానీ ఎట్లా లభించింది? అండ్ మిమ్మల్ని మీరు ఎట్లా మోటివేట్ చేసుకున్నారు? మా డైరెక్టర్ సార్ ఫస్ట్ నుంచి రాంబాయ్ ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా కావాలి, ఇవన్నీ హీ హ్యాస్ అ క్లియర్ ఐడియా. అండ్ నాకు కూడా ఇప్పుడు లైక్ నేను బ్రాన్ అండ్ బ్రాటప్ రాజమండ్రి అండ్ మా చుట్టుపక్కల విలేజెస్ ఉంటాయి. అంటే రీజన్స్ వేరైనా కూడా ఒక విలేజ్ అమ్మాయి ఎలా ఉంటారు, ఇవి అన్నీ కొంత ఐడియా ఉంది. సో విత్ ద హెల్ప్ ఆఫ్ మై డైరెక్టర్స్ ఇన్పుట్స్ అండ్ నాకున్న నేను అనుకున్న కొన్ని యాడ్ చేసి వీ హ్యావ్ బ్రాట్ రాంబాయ్, వీ హ్యావ్ ట్రైడ్ టు బ్రింగ్ రాంబాయ్ టు లైఫ్. అండ్ యా. ఓకే.